వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. లేకపోతే పిఠాపురం నియోజకవర్గానికి ఆయన అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయటం, అక్కడ గెలవటం, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించడం ఆ నియోజకవర్గ ప్రజలకి ఒక వరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఉన్నటువంటి ఆ సమస్యను ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు తీర్చలేకపోయాడు. కనీసం ఆ సమస్య మీద దృష్టి పెట్టేటువంటి సాహసం కూడా ఏ నాయకుడు చేయలేదు. ఆ సమస్య ఏంటంటే పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పాడ గ్రామం. ఆ ఉప్పాడ గ్రామం సముద్ర తీరానికి ఆనుకొని ఉంటుంది. అయితే సముద్రం పొంగి పొర్లుతున్నప్పుడల్లా ఆ గ్రామంలోకి విపరీతంగా వరద వచ్చేస్తుంది. అయితే ఆ గ్రామంలో నివసించేటువంటి ఎక్కువ మంది మత్స్యకారులందరూ కూడా ఎప్పుడు సముద్రం ఉప్పొంగుతుందో, ఎప్పుడు ఉప్పెనొస్తుందో, ఎప్పుడు తమ గ్రామాన్ని ముంచేస్తుందో, ఎప్పుడు తమ ప్రాణాలను కదిలించేస్తుందో అని చెప్పేసి ఎప్పుడూ కూడా వారు ఒక భయాందోళనలో, ఒక అభద్రతా భావంతో బతుకుతూ ఉంటారు. అయితే ఇది ఇప్పుడు కాదు, దశాబ్దాల నుంచి ఉన్నటువంటి సమస్య ఈ సమస్య. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి ఆ గ్రామ ప్రజలు కొన్ని దశాబ్దాల నుంచి పడుతున్నటువంటి కష్టాలను, ఇప్పుడు ఆ కష్టాలను తీర్చేటువంటి నాయకుడు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. ఆ పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన అక్కడ గెలవటం, మరి దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఆ సమస్య ఎవరో పరిష్కరణ చేయలేని సమస్య అది. ఆ నియోజకవర్గానికి ఎంత పెద్ద నాయకుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎవ్వరూ పరిష్కరించిన పరిస్థితులే లేవు. ఎందుకంటే ఆ ఉప్పాడ గ్రామానికి సంబంధించి ఆ సముద్ర తీరంలో ఒక అడ్డుగోడ కట్టాలి. ఒక అడ్డుగోడ కట్టి మరి ఉప్పెన వచ్చినప్పుడు ఆ ఉప్పెన్ని తట్టుకునేటువంటి గోడని మరి ఆ సముద్ర తీరానికి, ఆ గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి ఆ సముద్ర తీరం మొత్తానికి కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది. దానికి దాదాపు 323 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట. మరి ఇది సాధారణ విషయం కాదు కదా. రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఆ 323 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా పెట్టేటువంటి అవకాశం లేకుండా పోయింది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే, ఎందుకంటే ప్రజల ప్రాణాలతోటి చెలగాటం కదా అది. సో కాబట్టి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, కేంద్ర ప్రభుత్వాలది బాధ్యత ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు ఆ సమస్యను తీర్చేటువంటి ఒక సాహసం చేయలేకపోయాడు. కానీ మరి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. మరి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితోటి అత్యంత సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన్నే ఒక తుఫాన్గా కీర్తించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ये पवन नहीं, आंधी है. మరి ప్రధానమంత్రి తోటి తుఫాన్ అనేటువంటి ఒక కీర్తిని, బిరుదును పొందినటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో కాబట్టి ఆ ఉప్పాడ గ్రామాన్ని ఇక ఏ తుఫాను కూడా ఆ గ్రామాన్ని కదిలించలేదు. ఏ తుఫాను, ఏ ఉప్పినా కూడా ఇక ఆ గ్రామాన్ని ఇబ్బంది పెట్టలేదు. సో కాబట్టి అక్కడ 323 కోట్ల రూపాయల వ్యయంతో ఒక అడ్డుగోడ నిర్మిస్తే ఆ గ్రామం సురక్షితంగా ఉంటుంది. ఎంత పెద్ద వరద వచ్చినా, ఎంత పెద్ద ఉప్పెనొచ్చినా, సముద్రం అలలు పొంగి పొర్లినా ఆ గ్రామాన్ని ఇక మీదట తాకలేవు. సో ఆ ఉద్దేశంతో కేంద్రానికి మరి ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే గారు ఒక నివేదికను పంపారంట. ఎందుకంటే ఇంత ఖర్చు అవుతుంది, ఈ విధమైనటువంటి ఒక సమస్య ఇక్కడ ఉంది అని చెప్పేసి ఒక ప్రతిపాదన పంపారంట ఆయన. సో ఇక్కడ ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మత్స్యకారులు అయితే భయం గుప్పెట్లో బతుకుతూ ఉన్నారు, ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని మత్స్యకారులు బతుకుతూ ఉన్నారని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి ఒక ప్రతిపాదన, ఒక నివేదిక పంపారంట. 323 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో కూడినటువంటి ఒక ప్రతిపాదనని కేంద్రానికి ఉప ముఖ్యమంత్రి గారు పంపటం. సో కేంద్రం కూడా సానుకూలంగా స్పందించటంతో ఇక ఉప్పాడ గ్రామ ప్రజలకి, వారి భవిష్యత్తుకి బంగారు బాట వేయనున్నారు పిఠాపురం ఎమ్మెల్యే గారు. సో ఇది మరి పిఠాపురం నియోజకవర్గంలో ఆయన కాకుండా ఎవరైనా ఉండి ఉన్నట్లయితే ఎమ్మెల్యేగా ఆ సమస్యను పరిష్కరించేవారా? కేంద్రం దగ్గరికి ఆ ప్రతిపాదన, నివేదిక పంపించేవారా? మరి కేంద్రం దగ్గర పెట్టి దాన్ని శాంక్షన్ చేయించుకోగలిగే కెపాసిటీ
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది నాయకులకు ఉంది? సో పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టే ఈరోజు ఆ యొక్క ఉప్పాడ గ్రామం ఇక కొన్ని దశాబ్దాల పాటు కలకలనాడుంది. మత్స్యకారులందరూ కూడా ఆనందంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని సాగించనున్నారు. సో ఇక ఏ ఉప్పెనా కూడా ఏ సముద్రం కూడా ఆ గ్రామాన్ని ముంచెత్తలేదు. కారణం ఆయన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉండటం, సో ఆయన ఆ సమస్యని తీసుకోవటం, కేంద్రానికి మరి ఆయన ఒక ప్రతిపాదన పంపటం, సో కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోదీ గారితో ఆయనకున్నటువంటి ఒక సాన్నిహిత్యం సఖ్యత ఏదైతే ఉందో ఈజీగా ఆ ప్రతిపాదనని వారు అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. సో ఇక నిధులు మంజూరు చేయటమే తరువాయి. ప్రతిపాదనకి సానుకూలంగా కేంద్రం స్పందించిన తర్వాత ఖచ్చితంగా నిధులు మంజూరు చేస్తుంది. ఆ తర్వాత 323 కోట్ల రూపాయలతోటి అక్కడ ఒక పెద్ద గోడని మరి కట్టేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. సో మొత్తానికి చూస్తే ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్నటువంటి సమస్య ఇది, ఎన్నో దశాబ్దాల నుంచి మరుగున పడిపోయినటువంటి సమస్య ఇది. ఆ నియోజకవర్గంలో మరి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి ఆ సమస్యను పట్టించుకునే నాదుడే లేడు. మరి అక్కడ ఇప్పటివరకు చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. పెండం దొరబాబు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, మరి పిఠాపురం ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, వంగ గీత గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇంకా అంతకుముందు చాలామంది నాయకులు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వాళ్ళెవ్వరికీ సాధ్యపడనటువంటి విషయం ఇది, వాళ్ళెవరూ చేయలేనటువంటి అంశం అది. ఎందుకంటే మరి అది కేంద్రం దృష్టికి తీసుకెళ్లి 323 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించుకోవడం అంటే వాళ్ళ వల్ల కాదు. వంగ గీత వారి వల్ల, పెండం దొరబాబు గారి వల్ల, పిఠాపురం వర్మ గారి వల్ల, ఇంకే నాయకుడి వల్ల కాదు, ఆ కాకినాడ ఎంపీ గారి వల్ల కాదు, అంతకుముందు పనిచేసిన ఎంపీల వల్ల కాదు. అది ఇంపాసిబుల్. అది అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి వ్యక్తి ఈరోజు జనసేన అధినేత మాత్రమే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో ఆయనకి ఆ స్థాయి ఆ పట్టు ఉంది, ఆ స్థాయి ర్యాపో ఉంది, ఆ స్థాయి పరిచయాలు ఉన్నాయి. సో కేంద్రంతో ఆ స్థాయి సఖ్యత ఉంది ఆయనకి. కాబట్టే ఆయన ముందు జనసేన బీజేపీతో కలిశాడు. సో ఆంధ్రప్రదేశ్లో వైసీపీని ఓడించడం కోసం తెలుగుదేశాన్ని కూడా కూటమిలో కలుపుకున్నాడు ఆయన. సో మొత్తాన్ని చూస్తే ఇప్పుడు ఈ ఉప్పాడ తీరానికి పవన్ అడ్డుగోడ రూపంలో ఒక అడ్డుకట్ట వేశారు ఆ సముద్ర తీరానికి ఉప్పాడ గ్రామానికి మధ్య. ఇక భవిష్యత్తులో ఉప్పాడ గ్రామ ప్రజలు సురక్షితంగా జీవించనున్నారు ఈ యొక్క నిర్మాణం గనక విజయవంతంగా పూర్తయితే. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో ఆయన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. అంటే రానున్న రోజుల్లో 2029 ఎన్నికల నాటికి పిఠాపురం ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా, అద్భుతమైనటువంటి నగరంగా రూపొందించడానికి జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే గారు అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టంగా కనపడుతోంది. మరి ఇది ఆయన యొక్క విజయం, అంటే ట్రాక్ రికార్డు. పిఠాపురం నియోజకవర్గానికి ఆయన ఏం చేశాడు అంటే మరి అభివృద్ధి పనులతో పాటు ఆ ఉప్పాడ తీర ప్రాంతానికి ఆ యొక్క సముద్రానికి ఉన్నటువంటి మధ్య ఒక అడ్డుగోడని కట్టి నిర్మించి అక్కడ నివసించేటువంటి వందలాది మంది వేలాది మంది మత్స్యకారుల ప్రాణాలకు ఆయన ఒక భరోసా ఇచ్చారని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.